నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఉదయం 10 గంటల నుంచి కూడా ఇక్కడ బాధితులు వచ్చి దరఖాస్తు చేస్తున్నారు ప్రజాభవన్లో. అయితే ఇక్కడ ఒక బాబు డిసెబిలిటీతో వచ్చారు. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాము అసలు ఏంటిది సమస్య, ఎప్పటి నుంచి ఏంటి అని. చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ మేడం, కట్టంగూరు మండలం, నల్గొండ డిస్టిక్, విలేజ్ రామచంద్రపురం. అసలు ఎప్పటి నుంచి ఇది, అంటే డిసెబిలిటీ అని ఉన్నా కూడా ఎందుకు ఇప్పుడు దాకా పెన్షన్ ఇవ్వట్లేదు? ఏమో మేడం, ఫస్ట్ 3 సార్లు క్యాంప్కి వెళ్ళాము. అంతకుముందు క్యాంప్కి 5 సంవత్సరాల సంది మేము పోతూనే ఉన్నాం క్యాంపులకు. ఎప్పుడు పోయినా 25% వేసారు. ఒకసారి 2 సార్లు అయిపోయినాక 3వ సారి కాదంట, డిస్టిక్ లెవెల్లో కాదంట. తర్వాత మీరు హైదరాబాద్ పోవాలి, ఉస్మానియాకి అయితేనే అవుతుంది అన్నారు. ఇక వాళ్ళకి లెటర్లు పెట్టి, కలెక్టర్ లెటర్ పెట్టి, హాస్పిటల్ చుట్టూ తిరిగి లాస్ట్కు ఉస్మానియా నుంచి సర్టిఫికెట్ వచ్చింది. సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది? సర్టిఫికెట్ వచ్చి గిట్ట సంవత్సరంన్నర అవుతుంది. అయినా మాకు ఏం పెట్టినా ఏం వస్తలేదు, పెన్షన్ వస్తలేదు, ఏం వస్తలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ దరఖాస్తు చేశారు కదా, సో అప్పుడు ఏమన్నారు అసలు వాళ్ళు? అయితే మీరు ఇచ్చిపోరి, జిరాక్స్లు ఇచ్చిపోరి, సదరం ఇచ్చిపోరి, మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది, మేము చూస్తాం కానీ ఇచ్చిపోరి అన్నారు. అంతేగాని అంతే, ఏం లేదు. తీసుకోవడం కానీ లేకపోతే ఏం చర్యలు ఏం తీసుకోలేదు. ఫోన్లో మెసేజ్ వస్తుంది. దీని తర్వాతకైనా అవుతుంది అని ఏమో మేడం, మేము తిరిగి ఉన్నాం కదా, ఇదన్నా ఒకసారి చూద్దాం, ఇదన్నా అవుతుందో ఏమో అని ఆశతో వచ్చినాం ఇంత దూరం. మీరేమవుతారు? మామయ్య ఎప్పటి నుంచో తిరుగుతున్నారు కానీ అవ్వట్లేదు. ఎక్కడ పోయినా అవుతలేదు. అందరికి ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంత దెబ్బ తాగితే వాళ్ళకి వస్తుంది, నా పిల్లగానికి వస్తలేదు. అసలు ఆలోచిస్తూనే ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం చెప్పాలి నాకు అర్థమవుతుంది. చాలా ఏ ప్రభుత్వం మాకేం సాయం చేయలేదు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పోయి తిరిగినాం, చేసినాం, అంతా చేసినాం, ఏం లేదు. పోరి అయిపోతుంది, పోయి చేపిస్తలే అని కాదు, ఫోన్ చేపిస్తే నడిపించారు, పోయారు. ఇట్లా ఉంది. ఆ ప్రభుత్వంలో ఏం కాలేదు. ఇప్పుడు నల్గొండ నుంచి ఇడికి వచ్చినాం ఆటో పట్టుకుని. ఏంటన్నా ప్రజాదర వల్ల ఏమైనా అవుతుందా? 10 నిమిషాలలో ఏం చేసారు, రాపించుకున్నారు, చేసుకున్నారు. ఆ పువ్వు మీకు మెసేజ్ వస్తుంది, 15 రోజుల్లో ఒక మెసేజ్ వస్తుంది. ఎప్పుడు వస్తుందో అది తెలియదు. గౌతమ్. ఏ క్లాస్ చదువుకున్నావు? 6వ తరగతి. నార్మల్గా నువ్వు వెళ్ళినప్పుడు నేను టెస్ట్ చేశారు కదా, అప్పుడు ఏమైనా చెప్పారా అక్కడ ఉన్న వాళ్ళు, అంటే పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఏం చెప్పాలి, క్లియర్గా కనిపిస్తున్నా కూడా అంటే గత ప్రభుత్వం కావచ్చు అసలు ఎలాంటి పట్టించుకోలేదు, కనీసం పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అనే ఆవేదన ఒకసారి మీరు వాళ్ళలో చూడొచ్చు కూడా. అంటే కనీసం ఈ ప్రభుత్వం అయినా ఏమైనా చేస్తుందని ప్రజాపాలనకు వస్తే దరఖాస్తులు రాసుకొని 10-15 రోజుల్లో మీకు మెసేజ్లు వస్తుంది, క్లియర్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఇమీడియట్గా ఎలాంటి సొల్యూషన్ చెప్తలేరు అనే వాళ్ళ ఆవేదనను అయితే ఒకసారి మీరు చూడొచ్చు. మాది నరసింహపేట మండలం, మహబాద్ ఇప్పుడు జిల్లా అయింది. ప్రస్తుతానికి అంతకుముందు వరంగల్ జిల్లా ఉండే. మాది యూపీఎస్ రామన్నగూడెం స్కూల్స్. నేను గత 85 సంవత్సరంలో స్వీపర్గా 1/85 డిసెంబరులో నేను జాయిన్ అయినాను. ఇంతవరకు స్వీపర్గా నడుస్తుంది. ఒక రూమ్ ఉండే, అప్పుడు ఒకటే బడి ఉండే, ఒకటే టేబుల్ ఉండే, ఒకటే కుర్చీ ఉండే. ఇప్పుడు 14 రూములు అయినాయి, 4 వరండాలు అయినాయి. పొద్దుగాల బడి తాళం తీసినప్పటి నుంచి తాళం వేసేంతవరకు పనిచేస్తున్నాను. మేము తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో కష్టపడి ఇక్కడ రావాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాము. మరి అదే పోలీసు వాళ్ళు సహకరించకుండా మమ్మల్ని నెట్టేసిర్రు, మమ్మల్ని కొట్టుడు కూడా జరిగింది. మమ్మల్ని తీసుకుపోయి కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా వేసారు. అప్పుడు నేను వాస్తవం చెప్తాను సార్, ఇప్పుడున్న గవర్నమెంట్లో ఈ సీఎం గారు స్పందించి మాకైనా జీతం పెంచి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరినీ కొంచెం దయామయులై మా ఫ్యామిలీ అందరికీ 2 పూట్ల భోజనం పెట్టాలని అనుకుంటున్నాం సార్. ఒక గుడిలో అయ్యగారు లేకపోతే వేస్ట్ సార్, ఓ బడిలో స్వీపర్ లేకపోతే కూడా వేస్ట్ అవుతాం సార్. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి సార్. మేము మంత్రుల దగ్గరికి వచ్చినా, మేము ఎక్కడెక్కడి నుంచో సార్, పల్లెటూరు నుంచి సార్, మా జీతం 4,000 పోయి ఇప్పుడు 5,200 అయింది సార్. 9 నెలలు సార్ జీతం రాక ఇంటికాడ మేము కూలి చేసుకుంటాం లేదు సార్. తాళం తీసినప్పటి నుంచి తాళం వేసుకుని అనుకుంటున్నాం సార్. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు సార్. సీఎం గారు కలవాలన్నా కానీ, మంత్రి కలవాలన్నా కానీ ఇప్పుడు సీతక్కని కలుద్దామని వచ్చినాం సార్. పోలీసు వాళ్ళు అటునెట్టా సార్. మేడం గారు వచ్చారు, దండం పెడితే ఒక ఫోటో దగ్గర వెళ్ళిపోయారు సార్. మాకు ఇంతవరకు కూడా న్యాయం
న్యాయం జరుగుతుంది సార్. తెలంగాణ కోసం నేను అరగుండు కొట్టించుకొని తెలంగాణ కోసం మేము కష్టపడి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఇట్లా చేస్తారు సార్ వీళ్ళు. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేడం గారు స్పష్టంగా ఏమంటుందంటే నేను 4 నెలలు అయింది కదా, నువ్వు 40 ఏళ్ళకి అని చెప్తాను కదా, నేను 4 నెలలు అయింది కదా, 4 నెలల తర్వాత చూద్దాంలే అంటే సార్ ఎంత గరీబుని బాధ ఎంత అనిపిస్తుంది సార్. ఒక ఎడ్యుకేషన్ సార్, ప్రతి మనిషి డెవలప్ అయ్యడానికి ఎస్ఐలు కానీ సిఐలు కానీ విద్యావంతులు కానీ లెక్చరర్స్ కానీ మరి అదే మన ఇప్పుడున్న మీడియా వాళ్ళు కానీ సార్ వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు అయితేనే కదా సార్. ఇప్పుడు ఆ చదువుకు మేము ఊకి సార్ నోట్లో దుమ్ము పోను, నోట్లో మొత్తం దమ్ము రోగాలు వచ్చి మేము అందరం రాలిపోతున్నాం సార్. 5,500 మందిని సార్ 2,000కి వచ్చినాం సార్. ఎంతమంది రాలేమో గుర్తుంచుకోండి సార్. మేము తెలంగాణ కొరకు కష్టపడితే మా తెలంగాణ వచ్చి మాకు అన్నం పెడుతుంది అనుకుంటే సార్ ఆంధ్రాలో 19,000 జీతం ఇస్తారు, మనకు అలా 5,200 జీతం ఇస్తారు, అది 9 నెలలకు ఒకసారి ఇస్తారు. మరి అదే ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోతే కాదు పో, మీరు పార్ట్ టైం పో, మీరు లేదు పో, అది పో ఇది పో అని అంటారు. మరి మేము ఎట్లా బతకాలి? మేము తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ కోసం కష్టపడలేదా? మేము రోడ్లు ఎక్కినాం, రోడ్ల మీద వంటలు చేసుకున్నాం, మా భార్య పిల్లలు తీసుకొచ్చినాం. నేను వరంగల్ దగ్గర చివరస్థల అంబేద్కర్ బొమ్మ దగ్గర నేను బోడగుండు కొట్టించుకొని తెలంగాణ కావాలని అరబోడగుండు కొట్టించుకొని నేను తెలంగాణ కావాలని ఆ రోజు అన్నం తినకుండా మేము బతికినాం. ఈ ప్రభుత్వాలు ఈ పేద ప్రజలకు న్యాయం చేస్తాయని మేము అనుకుంటే ఈ తెలంగాణ వాళ్ళకి శత్రువులాగా ఉంది సార్. ఇదంతా వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం అయితే మమ్మల్ని దేగలేదు. మా ఇక్కడికి ప్రగతి భవన్ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో వేసారు. ఎప్పుడైనా సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దండం పెడతాను సార్, మీరు స్పందించి మా ఫ్యామిలీలకు సార్ ఇప్పుడు 40 ఏళ్ళు సార్ మేము చేయబట్టి ఇంచుమించు మరి మా ఫ్యామిలీలకు అన్నం పెట్టి మా ఫ్యామిలీలో కాపాడాలి సార్. ఆడపిల్లగాళ్ళు సార్ పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం సార్. ఇంట్లో పెళ్ళాలు కూడా లెక్క పెడతారు సార్. మమ్మల్ని ఇంట్లో పెళ్ళాలు పత్తేరి తోటలు ఎరబోయినా డబ్బులు పట్టుకొని వచ్చి హైదరాబాద్కి వచ్చినాం సార్. మేడం గారు కలవాలి, సీఎం గారు కలవాలంటే డిప్యూటీ సీఎం గారు కలవాలంటే మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తలేదు సార్. తమ రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కన్ను తెరిచి మా యందు దయించి ప్రతి విషయంలో స్కూల్ డెవలప్ అయితే ఎడ్యుకేషన్ డెవలప్ అయితేనే అన్ని డెవలప్మెంట్ అవుతాయి. దయచేసి ఈ కడు ఉద్యోగులను చేరదీసి కొంచెం మాకు 2 పూటలు అన్నం పెట్టి పార్ట్ టైం నుంచి ఫుల్ టైం చేసి మా కన్వెన్స్ చేసి మా జీతాలు వెలుగులే వాళ్ళు తేవాలి సార్. అందరం కూడా సార్ 61 సంవత్సరానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాయి సార్. మరి అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టం జీతాలు పెంచుకున్నారు సార్. మేమేం పాపం చేసాం సార్. మా కాడికి వస్తారు కానీ 4,000 5,000 9 నెలలకు జీతం ఇచ్చుకుంటూ మేము కూడా 2 పూటలు తింటాం కదా సార్. తెలంగాణ వచ్చిందని అందరి సమయం కదా సార్. మా భార్యలు కూడా సంబరపడతారు, మా పిల్లగాళ్ళు సంబరపడతారు సార్. ఇంతవరకు కూడా దయచేసి మాకు జీతాలు పెంచి మా భార్య పిల్లలు కాపాడాలి సార్. మేము ఆడపిల్లల గల్లలో సార్. నేను ఒక్కనే కాదు చాలా మంది పెళ్లి చేయలేకపోతారు సార్. అప్పు కూడా ఇస్తలేరు సార్. ఊళ్ళోకి పోతే నీది ఎంత జీతం రా, నీదేం జీతం రా, 40 ఏళ్ళకి అని చెప్తాను, అంగన్వాడీ వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి అవుతుంది, వీళ్ళకి అవుతుంది, మీకేమవుతుంది అంటారు సార్. ముఖ్యమంత్రి గారికి దయచేసి మా జీతాలు పెంచి మా ఫ్యామిలీ కొత్త కాపాడి మాకు అందరికి రక్షణ ఇవ్వాలని. జై తెలంగాణ, జై కాంగ్రెస్. సార్ నా పేరు ఎండి హుసేన్ సార్. మాది ఆదిలాబాద్ ఉమ్మడి నిర్మల్ జిల్లా సార్. ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా సార్. మేము గత 1987లో నేను ప్రభుత్వ పాఠశాలలో ఎలగడప మండల్ కడెం పాఠశాలలో నేను అపాయింట్మెంట్ అయినాను సార్. ప్రభుత్వం మాకు అప్పుడు 150 జీతం ఇచ్చింది సార్. ఈ రోజు వరకు 37 సంవత్సరాలు అయింది సార్. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ మా బ్రతుకులు మారలేదు సార్. మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము కలిసాం సార్. ఏదో చేస్తా అన్నారు కానీ ఆయన పాపం అకాలం మరణం పొందింది సార్. మాకు ఆ సానుభూతితోట మేము వచ్చే తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది సార్. ఒక రోజు కూడా మాకు బతకనీయాలి. ఒక బడి పోయి 4 బళ్ళు, ఒక పిల్లలు 10 పిల్లలు పోయి 500-600 పిల్లలు, ఇలాంటి బతుకు జీవుడు ప్రొద్దున్నుంచి ఉపాధ్యాయులు మాకు సాయంత్రం దాకా ఉంచుకుంటున్నారు సార్. మరి అలాగనే మా వంశాల పరంగా వస్తుండే సార్ 61 జీవో కేసీఆర్ గారు తీసి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా మాకు గల్లబట్టి నెట్టేసినట్టు చేసిండు సార్. మాకు ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు 61 జీవో చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా మాకు సార్ మేము చిన్న ఉద్యోగులం, మాకు గవర్నమెంట్ ప్రకారం ఏరియర్స్ ఇవ్వాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి సార్. మేము 61 సంవత్సరాల కానీ మాకు తీసేస్తుండ్రు సార్. మేము 1 సంవత్సరం 2 సంవత్సరం 1 సంవత్సరమే ఉంది సార్ రిటైర్మెంట్కు. మాకు 4 బిడ్డలు సార్, 1 కొడుకు. మేము బతకటానికి చాలా కష్టం ఉంది సార్. ఇది కష్టం చేద్దామన్నా ఈ స్కూల్లో సార్లు ఇడ్స్ పెడతలేరు సార్. మాకు ప్రభుత్వం గుర్తించి ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ మన రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్. ప్రజా ప్రభుత్వంకు అందరి కోరికలు నెరవేరుస్తారని. మరి అలాగే మాకు కేసీఆర్ గారు రెవెన్యూ శాఖలు ఉన్న వీఆర్ వాళ్ళను మా శాఖకు బదిలీ చేసి వాళ్ళకు రెగ్యులర్ చేసింది సార్. మేమేం పాపం చేసినాం సార్? మాకేం చేయలేదు. మేము బతకటానికి కూడా కమస్ కమ్ ఒక 10-15 వేలు 20 వేలు కూడా జీతం లేదు సార్.
150 నుంచి 4000 వరకే చేస్తున్నాం సార్. మాకు మీ ద్వారా సార్ మాకు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు ఆదుకోవాలి, మాకు రెగ్యులర్ చేయాలి, మాకు ఫ్యామిలీ బెనిఫిట్ ఇవ్వాలి సార్. మా అన్న చనిపోయినారు సార్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలి. మా అన్న చేసి చనిపోయినారు సార్, గంట కూరి పెట్టుకుని చనిపోయినారు సార్, ఎలాంటి ఉద్యోగం పెరుగుతలేదని సార్. అలాంటి కోరికలు మా ఉన్నాయి సార్. మాకు మీ ద్వారా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం దయామయులు మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు రెగ్యులర్ చేసి బతకటానికన్నా కనీస వేతనమ్మని ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.